మదన్, ఏమైంది మదన్? ఏం లేదత్తా, ఒకడు నా కాబోయే భార్యని తీసుకెళ్లిపోయాడు. నా పెళ్లిని చెడగొట్టాడు. తనన్నా కాకుండా చేస్తున్నాడు. ఇప్పుడు పల్లవిలాగే ఉండే అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి ముందు కూడా వాడు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నాడు. తనన్నా కాకుండా చేస్తున్నాడు. కానీ ఇవన్నీ తెలిసిన నువ్వు వాడిని ఏం చేయకుండా చోద్యం చూస్తున్నావు. ఈ ఆనందాన్ని పట్టలేక, ఈ సంతోషాన్ని భరించలేక, ఏం చేయాలో తెలియక ఇలా నాలో నేను రగిలిపోతున్నాను. మదన్, నీ బాధ నాకు అర్థమవుతోంది. ఆ కార్తీక్ మీద నీకెంత కోపం ఉందో అంతకు పదింతలు వాడి మీద నాకు కూడా కోపం ఉంది. కోపం వస్తే ఇలా కామ్గా ఉంటారా ఎవరైనా? నీ స్థానంలో నేనుండుంటే ఈ పాటికే వాడికి పాడి కట్టేవాణ్ణి, నా పగని చల్లార్చుకునేవాణ్ణి. చంపడంలో ఏముంది మదన్? చావు దెబ్బ కొట్టడంలోనే ఉంది అసలైన మజా. వాడు నా ప్రాణానికి ప్రాణమైన నా పల్లవిని నాకు కాకుండా చేశాడు. ఇప్పుడు నా మనవరాల్ని కూడా నా నుంచి తీసుకువెళ్లాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అలాంటి వాణ్ణి ఊరికే వదులుతానని ఎలా అనుకున్నావు? ఎంతకింత అనుభవించేలా చేస్తాను. అదే ఏం చేయబోతున్నారని? ఏం చేస్తానో చెప్పే ముందు నాకు నేనుండి ఓ సాయం కావాలి. ఏంటది? ప్లాన్ అద్దిరిపోయిందత్తా. మామూలు ప్లాన్ కాదు, ఎక్సలెంట్ స్కెచ్ వేశావు. వెళ్ళి ఆ పనిలో ఉండు. ఇంట్లో అంత పని పెట్టుకుని ఇక్కడేం చేస్తున్నారండి? ఒకసారి అలా చూడు. ఈ అమ్మాయి ముగ్గు వేస్తుంటే అచ్చం మన రాధికి వేస్తున్నట్లు ఉంది కదా. అమ్మాయిలన్నాక ముగ్గులు వేయడం సహజం. ఆ మాత్రం దానికే తనని మీరు రాధికతో పోల్చాల్సిన అవసరం లేదు. రాధిక మన కోడలు. పల్లవి పోలికలతో ఉన్నంత మాత్రాన ఈ అమ్మాయి పల్లెవైపోదు, మన కోడలు అయిపోదు. నువ్వు చెప్పింది నిజమే, కానీ మన మనవరాలు మన దగ్గరికి రావడానికి ఈ అమ్మాయి ఎంతో సహాయం చేసింది కదా. అది నిజమే, నేను ఒప్పుకుంటాను. కానీ సాయం చేసిన వాళ్ళకి తిరిగి సాయం చేసి రుణం తీర్చుకోవాలే గాని కోడలిస్తాను ఇవ్వలేం కదా. రండి. వావ్, ముగ్గు చాలా బాగుంది కదా. నేనే దగ్గరుండి వేయించాను బ్యాడ్ పోలీస్. నీకు ముగ్గు వేయడం కూడా వచ్చా? ముగ్గు వేయాలంటే టాలెంట్ ఉండాలి, వేయించడానికి ఎందుకు? అంతా బాగానే ఉంది, కానీ ఒక్కటి తక్కువైంది. స్వీటీ, ఏం తక్కువైందో చెప్పు. ఏం తక్కువైందబ్బా?
ఏం తక్కువైందంటే ఆ, ఏం తక్కువైందంటే ఇది తక్కువైంది. ఇది ఇదే ఇది. నాకే రంగు పూస్తావా? చెప్తానుండు. అరే స్వీటీ, ఏం చేస్తున్నావు? వద్దు. నో. బ్యాడ్ పోలీస్ హెల్ప్ చేయ. వస్తున్నాను. పద పద పద, పట్టుకో, పడు వెళ్ళు. సకల సీన్ చాలా చూడముచ్చటగా ఉంది కదా. చిచ్చి, చండాలంగా ఉంది. సకల, వాళ్ళంత సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నాను. ఏదొకటి చెయ్యి. ఏం చేయను మావయ్య? అగ్నిగుండంలో నుంచి అయినా బయటకు రావచ్చు, కానీ అదృష్టవంతుడితో పెట్టుకుని గెలవలేం. ఆ రుక్మిణికి అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది. అందుకే వేసిన ప్రతి ప్లాన్ ఫెయిల్ అవుతుంది. అయినా ఈ అమ్మాయికి అదేం పిచ్చేది నాకు అర్థం కావట్లేదు. పరాయి మగాడితో, పైగా పెళ్ళైన వాడితో సొంత మొగుడులో మూవ్ అవుతుంది. ఇదంతా కార్తీక్ ఇచ్చిన చనువే కదా. ఇస్తే తీసుకోవడమేనా? బ్యాడ్ పోలీస్ కలర్ పోయే. భార్య కాని భార్య, కూతురు కాని కూతురు. సరిపోయింది. భార్య అయితే డూపు గాని కూతురు సొంతమేగా. ఏమన్నావు? అక్క, నేనేం అనలేదక్క. స్వీటీ కార్తీక్కి సొంత కూతురా? చెప్పరా, నిజమా? చచా, అదేం కాదమ్మా. ఇవాళ తన సొంత కూతురు వస్తున్నా కూడా స్వీటీ మొదటి కూతురని కార్తీక్ ఫీల్ అవుతున్నాడు కదా.
ఆ ఉద్దేశంతో అన్నాడు. అవునక్క, అంతే. అవునదినా, స్వీటీని తన కూతురు కాదు అని ఎవరైనా అంటే కార్తీక్ కూరుకుంటాడా చెప్పు? వాళ్ళంతు చూడ్డు. సరే చాలా పనులున్నాయి, మాట్లాడుకుంది చాలు. వచ్చి తల చేయవేయండి. సరే అమ్మా, మేము వస్తాం, నువ్వు వెళ్ళు. మావయ్య, కాస్త నోరు అదుపులో పెట్టుకోవచ్చు కదా. సరే, వీళ్ళంతా ఇంత హడావిడి చేస్తున్నారు, ఇంతకీ ఆ కాంచన పాపను ఎలా పంపిస్తుంది? అదే నాకు అర్థం కావట్లేదు. మావయ్య, నువ్వు ఒక పని చెయ్యి. ఏంటమ్మా? కాంచన వాళ్ళకి కాల్ చేసి ప్లాన్ ఏంటో అడుగు. నువ్వే అడగచ్చు కదా. నేను చేస్తే చిన్న రచ్చ కాస్త పెద్ద రచ్చ అవుతుంది. చచ్చినా నాకైతే ప్లాన్ చెప్పదు. నువ్వే చెయ్యి మావయ్య. సరే సకల. వీడెందుకు కాల్ చేస్తున్నాడు? హలో హలో వదినా, ఎలా ఉన్నావు? నేనెలా ఉండుంటాను? మీ సకల చెప్పలేదా? ఇందాక చెప్పింది వదినాయ్, చాలా బాధేసింది వదినాయ్. దేనికో? దేవతలాంటి నిన్ను పట్టుకొని దరిద్రంగా మాట్లాడిందంట కదా. ఆ మాటలన్నీ తలుచుకుంటూ బాధపడుతున్నావేమోనని ఫోన్ చేశాను వదినాయ్. ఆ మాటల్ని గుర్తు చేయడానికా? చిచి, ఓదార్చడానికి వదినాయ్. అయినా బుద్ధున్నవాడు ఎవడైనా వాటిని మళ్ళీ తలుచుకుంటాడా? నువ్వు ఓదార్చడానికి కాల్ చేయలేదులే గాని విషయం ఏంటో చెప్పు. నువ్వు చాలా షార్ప్ వదినాయ్. ఫేస్ను చూసి వాడే ఫేస్ క్రీమ్ పట్టిస్తావు. పొగడ్తలొద్దు, పాయింట్కి రా. ఏమీ లేదు వదినాయ్, కార్తీక్ కూతుర్ని పంపిస్తానని చెప్పా ఉంటా కదా. ఎలా పంపిస్తావో కనుక్కుందామని. ఎలా పంపించడం ఏంటి? కార్లోనే పంపిస్తాను. అయినా ఇంత ఆత్రం ఏంటి? పంపిస్తాను అని చెప్పాను కదా. షార్ప్గా 10 గంటలకి మీకు సర్ప్రైజ్ ఇస్తా. సరే వదినాయ్, వెయిట్ చేస్తూ ఉంటాను. విన్నావుగా, అది విషయం. ఎలా పంపిస్తుంది? అసలేంటి తన ప్లాన్? సకల, ఆ కార్తీక్ అలా తిరుగుతున్నాడేంటి? మార్నింగ్ వాకింగ్కి వెళ్ళలేదా? అది ఎక్సైట్మెంట్ మావయ్య. ఓహో, చాలా ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం తన కూతుర్ని చూడబోతున్నాడు కదా, అందుకు. ఓ కార్తీక్, వచ్చి కూర్చోరా. పర్లేదమ్మా. రేయ్, నువ్వు టైం చూసుకున్నంత మాత్రాన టైం స్పీడ్గా పోదు. వచ్చి కూర్చో. అవునరా, నా మనవరాలు రావడం కన్ఫర్మ్ అయింది కదా, ఇంకెందుకురా కంగారు? వచ్చి రిలాక్స్ అవ్వు. బ్యాడ్ పోలీస్, ఇప్పుడు నీ కూతురు వస్తుంది కదా, తను నేనేమని పిలవాలి? తను నీకు సిస్టర్ అవుతుంది కదా, అక్కో చెల్లో అని పిలువు. అయితే అక్క అని పిలవాలా, చెల్లి అని పిలవాలా? నాకు కన్ఫ్యూజన్ గా ఉంది. నా కూతురు కన్నా ముందు నా లైఫ్లోకి నువ్వే వచ్చావు కాబట్టి, నువ్వే పెద్ద కాబట్టి నువ్వే తన్నే చెల్లి అని పిలు. అయితే ఓకే. వీళ్ళ ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాను మావయ్య. అప్పుడే ఏం చూసా? ఇప్పుడు కార్తీక్ కూతురు వచ్చాక స్టార్ట్ అవుతుంది అసలు డ్రామా.
పాప వచ్చినట్టుంది. స్వీటీ రా. ఈ టైంలో పోలీసులు ఎందుకు వస్తున్నారండి? ఏమో కార్తీక్ పిలిచాడేమో. మీరేంటి సార్ ఇలా? నీకోసమే వచ్చాను కార్తీక్. సారీ సార్, ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, ఎలాంటి కేసు టేకప్ చేయలేను. ప్లీజ్ ఈ ఒక్కరోజుకి నన్ను వదిలేయండి. సారీ కార్తీక్, నిన్ను వదలలేను. నేను వచ్చింది నీ కేసు అప్పగించడానికి కాదు, నిన్ను కేసులో అరెస్ట్ చేయడానికి. ఏమంటున్నారు సార్? యు ఆర్ అండర్ అరెస్ట్ మిస్టర్ కార్తీక్. ఏంటి సార్ మీరనేది? మా అబ్బాయిని అరెస్ట్ చేయడం ఏంటి? మీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది. అయినా కార్తీక్ గురించి మీకు తెలియదా సార్? తన కళ్ళ ముందు తప్పు జరిగితేనే సహించడు, అలాంటిది తప్పు చేశాడంటే మీరెలా నమ్మారు సార్? చూడండి, యాజ్ ఎ పర్సన్గా, నా సబార్డినేట్గా కార్తీక్ మీద నాకు రెస్పెక్ట్ ఉంది. కానీ ఒక పోలీస్ ఆఫీసర్గా ఇది నా డ్యూటీ. సార్ అసలు ఏం జరిగింది సార్? ఒకసారి టీవీ ఆన్ చేయమ్మా. కొన్నాళ్ల క్రితం మా ఆయన కనిపించట్లేదని కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. నా భర్తని వెతకమని ప్రాధేయపడ్డాను. ఆఫీసర్ నీ భర్తని వెతికి తెస్తాను అన్నాడు. కానీ దానికి బదులుగా తనతో గడపాలని బలవంతం చేశాడు. దానికి నేను ఒప్పుకోపోయేసరికి నా భర్తని శవంగా నా ముందు పెట్టాడు. ఇప్పుడు నేను తప్ప నీకు వేరే దిక్కు లేదు. ఒప్పుకోకపోతే నీ భర్త పరిస్థితే నీకు పడుతుందని బలవంతంగా నన్ను బాధపడకండి అమ్మా. ఆఫీసర్ ఎవరో చెప్పండి. మీకు అండగా మా ఛానల్ ఉంది. చెప్పండి అమ్మా, చెప్పండి. ఆఫీసర్ ఎవరంటే ఎవరు? భయపడకండి, చెప్పండి అమ్మా. ఆఫీసర్ ఎవరో కాదు, ఆఫీసర్ డిఎస్పి కార్తిక్ కృష్ణ. ఇప్పుడు అర్థమైందా అమ్మా మేము ఎందుకు వచ్చాము? సార్, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది సార్. నా భర్త అలాంటి వారు కాదు. ఆయన గురించి మాకన్నా మీకే బాగా తెలుసు కదా. ఆయన ఎలాంటి తప్పు చేయరు సార్. ఆయన తప్పు చేశారంటే మీరెలా నమ్మారు సార్? సార్, ప్రాణం పోయినా నా కొడుకు అలాంటి తప్పు చేయడు. వాడిని నమ్మండి సార్. నమ్ముతానమ్మా, కానీ నేను నమ్మడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు.
కార్తీక్ ఏ తప్పు చేయలేదని కోర్టు నమ్మాలి. అప్పుడే ఇందులో నుంచి బయటపడగలడు. అప్పటిదాకా కార్తీక్, నిన్ను టెంపరీగా సస్పెండ్ చేస్తున్నాను. ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. సార్ ప్లీజ్ సార్, ఆయన వదిలేయండి. ఈయన నిర్దోషి అని నేను నిరూపిస్తాను సార్. సార్, నా కొడుకుని తీసుకెళ్ళడానికి నేను ఒప్పుకోను. వాడు అసలు ఏ తప్పు చేయలేదు. వాడిని అరెస్ట్ చేయకండి సార్, ప్లీజ్ సార్.